గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనం క్లాస్ 10th ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 6 స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్లో అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్లో 5th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నంబర్స్ టు విచ్ ఆర్బిటాల్ డస్ ఇట్ బిలాంగ్ అన్నాడు. ఇక్కడ 4 క్వాంటమ్ నంబర్లు ఇచ్చాడు. ఈ 4 క్వాంటమ్ నంబర్లతోని ఎలక్ట్రాన్లను మనం డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఆర్బిటాలు ఏ ఆర్బిటాల్కి సంబంధించినవి అనేది రాయాలి. అంటే ఈ క్వాంటమ్ నంబర్లు 4 క్వాంటమ్ నంబర్ల ఆధారంగా మనం ఆ ఎలిమెంట్ని గుర్తించమన్నట్టు ఒక రకంగా. అంటే క్వాంటమ్ నంబర్లు ఎందుకు ఉపయోగపడతాయనే విషయాన్ని మనం ముందు తెలుసుకుంటారు. క్వాంటమ్ నంబర్స్ అనేవి ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా అడ్రస్ చెప్పాలన్నప్పుడు ఇండియాలో తెలంగాణ స్టేట్లో కామారెడ్డి జిల్లాలో చిన్నమల్లారెడ్డి పాఠశాలలో నేను సైన్స్ ల్యాబ్లో ఉన్నాను అని ఇలా అయితే అడ్రస్ చెప్పాను, అట్లా ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ చెప్పడానికి ఉపయోగపడేవే క్వాంటమ్ నంబర్స్. ఈ క్వాంటమ్ నంబర్స్ గురించి డీటెయిల్ వీడియో మళ్ళీ సెర్చ్ చేస్తాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, త్వరలో యాడ్ చేస్తాను. సో అంతకంటే ముందు మరి మనకున్న 4 క్వాంటమ్ నంబర్లు ఏంటో చూద్దాం. ఇక్కడ 4 క్వాంటమ్ నంబర్లో మనకి n అని ఇచ్చిండు. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఇది ఏం చెప్తుందంటే మెయిన్ షెల్ గురించి చెప్తుంది. ఎలక్ట్రాన్ ఏ మెయిన్ షెల్లో ఉంది అని చెప్పడానికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఉపయోగపడుతుంది. తర్వాత ఎల్ అంటే యాంగులర్ మూమెంటమ్. మూమెంటమ్ క్వాంటమ్ నంబర్. ఇది సబ్షెల్ గురించి చెప్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లో ఉంది అని చెప్పడానికి మనకు యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ యూజ్ అవుతుంది. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఇది ఏం చెప్తుందంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ గురించి. తర్వాత ఈఎంఎస్ అంటే ఇది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎలక్ట్రాన్ ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ ఒకవేళ ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుంటే ఆ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ తిరిగితే ఇంకో ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అయితే దీన్ని క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ తిరుగుతున్న దాన్ని మనం ప్లస్ ఆఫ్గా సూచిస్తే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతున్న ఎలక్ట్రాన్ను మనం మైనస్ ఆఫ్గా చూపిస్తామని లెక్క. రైట్. సో మరి ఇది ఒకటి. తర్వాత ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఇంకా కొన్ని విషయాలు తెలిసి ఉండాలా. ఏమి అంటే ఈ ఎల్ అంటే యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది అని ఒక విషయం. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ డిపెండ్ అవుతుందని విషయం మనకు కొంచెం తెలిసి ఉండాలి. తర్వాత దీంతో పాటు ఇంకో విషయం కూడా తెలిసి ఉండాలి. ఏమంటే ఎల్ అంటే మనం ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఈ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ L = 0 అయితే ఇక్కడ చెప్పాము సబ్షెల్ గురించి చెప్తుందన్నా. L = 0 అయితే అది S ఆర్బిటాల్గా తీసుకుంటాం. L = 1 అయితే అది P ఆర్బిటాల్గా తీసుకుంటాం. L = 2 అయితే D ఆర్బిటాల్గా తీసుకుంటాం. L = 3 అయితే F ఆర్బిటాల్గా తీసుకుంటాం. రైట్. దీని తర్వాత ఇంకో విషయం కూడా గుర్తున్నదన్నా. ఎల్ వాల్యూస్ n మీద డిపెండ్ అవుతున్నాయి అంటే ఎల్ వాల్యూస్ 0 to n-1 వరకు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అయితే L = 0. n = 1 అయినప్పుడు L వాల్యూ 0 అంటే అది S సబ్షెల్ అని S ఆర్బిటాల్ అని. n = 2 అయితే అప్పుడు L వాల్యూ 1 అవుతుంది అంటే అది P ఆర్బిటాల్ అని. n = 3 అయితే L వాల్యూ 2 అవుతుంది అంటే అప్పుడు D ఆర్బిటాల్. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి. సరే, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. సో L వాల్యూస్ ఇలా ఉంటాయి. మరి ML వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే -L to +L వరకు ఉంటాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ L వాల్యూ 1 అని తీసుకుంటే ML వాల్యూస్ ఎట్లా తీసుకోవాలంటే -L అంటే -1 to +1.
-1 to +1 అంటే -1 0 +1 అని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి మళ్ళీ గమనించండి, L = 1 అంటే మనం ఇక్కడ దాన్ని ఏ ఆర్బిటాల్ అన్నాం, p ఆర్బిటాల్. మనకు తెలుసు, మనం ఆల్రెడీ చదువుకున్నాం p ఆర్బిటాల్లో 3 ఈక్వల్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్స్ ఉంటాయని. అది ఒకటి px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్ అని. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి -1 0 +1 అనే నంబర్లు ఏవైతే ఉన్నాయో అవి -1 ను px గా అనుకుంటే 0ను py గాను +1ను pz గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3 ఆర్బిటాల్ను ఈ 3 నంబర్లను సూచిస్తాయి. అంటే ఇది px, ఇది py, ఇది pz అని తీసుకుంటాం. ఇలా మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనం వాడే మెథడ్ NLX మెథడ్ అంటాం. సో NLX మెథడ్. ఇందులో N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, L అంటే యాంగులర్ మొమెంటం, ఓకే, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, X అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. సో ఇలా NLX మెథడ్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ను ఈ NLX మెథడ్ ప్రకారంగా మనం అప్లై చేస్తే ఇలా రాస్తాం. చూడండి, N వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2. L వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 0 ఇచ్చింది కాబట్టి L 0 అయితే దాన్ని ఏ ఆర్బిటాల్ అనాలని చెప్పినాము, S ఆర్బిటాల్ అన్నాము. కాబట్టి దీన్ని 2s అనాలి. X అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ గమనించండి, ఈ S ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ ఒక బాక్స్ తీసుకుందాం. ఒక బాక్స్ అనేది ఎందుకు అనేది తర్వాత నేను మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఒక బాక్స్ తీసుకుంటే ఇది L వాల్యూ 0 కాబట్టి అది S ఆర్బిటాల్ కాబట్టి S ఆర్బిటాల్కు ఒకటి ఉంటుంది S ఆర్బిటాల్ కాబట్టి దాన్ని ఒక బాక్స్ తీసుకుంటాం. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, p ఆర్బిటాల్ 3 ఉంటాయి కదా అంటే అప్పుడు 3 బాక్స్ తీసుకుంటాం. ఇక్కడ చూపించడం కదా 3 బాక్స్, px, py, pz. ఒకవేళ d ఆర్బిటాల్ 5 ఉంటాయి కదా అప్పుడు ఏంటి అంటే 5 బాక్స్ తీసుకుంటాం. మరి ఒక్కొక్క బాక్స్ దేని తెలియజేస్తుందంటే ఒక్కొక్క ఆర్బిటాల్ తెలియజేస్తుంది. సో ఇక్కడ S ఆర్బిటాల్ కాబట్టి ఒకటే బాక్స్ తీసుకున్నాం. అంటే దీంట్లోనే మ్యాక్సిమం S ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్లేస్ ఎంత అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రం ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. ఇక్కడ MS అన్నాడు అంటే స్పిన్ ఏంది, +1. +1 అంటే ముందు ఎలక్ట్రాన్ మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ను +1 గా ప్లస్ ఆఫ్ గాను, అదే ఆర్బిటాల్లో వచ్చే సెకండ్ ఎలక్ట్రాన్ వస్తే కనుక -1 అంటే ఈ స్పిన్ నెంబర్ +1 ఉంది అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది అని అర్థం. కాబట్టి ఇందులో క్లాక్ వైజ్ గా ఒక ఎలక్ట్రాన్ సూచిస్తే దాన్ని ఇట్లా బాక్స్ రాసి ఒక ఎలక్ట్రాన్ సూచించినట్టు. ఈ 1 ఇక్కడ రాస్తే ఇది 2s1 అనే ఆర్బిటాల్ అయింది. మరి 2s1 అనే ఆర్బిటాల్ అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్, ఒక ఆటంలోని ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ సంబంధించింది అంటే 2s ఆర్బిటాల్ సంబంధించింది అని అర్థం. 2s ఆర్బిటాల్లో ఉన్న ఒక్కటవ ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ సంబంధించిన క్వాంటమ్ నంబర్స్ అని అర్థం. సో దీన్ని మనం ఏం చదువుకుంటామంటే సెకండ్ మెయిన్ షెల్లో S అనే సబ్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అని దీని అర్థం. సో మరి ఇది ఈ ఎలక్ట్రాన్ ఈ దేనికి సంబంధించిన, ఏ ఆటం సంబంధించిన ఎలక్ట్రాన్ అని తెలుసుకోవాలంటే మనకు తెలుసు ఏమనంటే ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ తెలుసు. ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్స్ ఇలా రాసుకున్నాం. మనం ఇంతకుముందు దీని గురించి ఒక వీడియో చేశాను చూడండి. అక్కడ 1s 2s < 2p < 3s < 3p < 4s < 3d అని చెప్పేసి ఇట్లా ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ రాసుకున్నాం. రైట్, ఇక్కడ చూడండి 2s అంటే 2s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ 1 అంటే మనకి ఇంకో విషయం కూడా తెలుసు. ఆబోవ్ రూల్ ప్రకారంగా, ఆబోవ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఎలక్ట్రాన్స్ ముందు లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ నిండిన తర్వాతనే హైయెస్ట్ ఆర్బిటాల్కి ఎంటర్ కావాలి. అంటే ఇక్కడ 2s కంటే తక్కువ ఎనర్జీ ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్ కాబట్టి 1s ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్లేస్ ఎంత అంటే 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ ఉంది కాబట్టి 1sలో 2 ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాతనే 2sలో 1 ఎలక్ట్రాన్ నిండుతుంది అని అర్థం. కాబట్టి దీని కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే, కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీఆర్ రాశాను. కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమన్నా రాయొచ్చు అంటే 2s కంటే ముందు 1s కాబట్టి 1s to 2s1. ఇందులో మొత్తం ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్ ఆధారంగా మనం ఆటమిక్ నెంబర్ చెప్పవచ్చు. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు 3 ప్రోటాన్స్ అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం. సో ఇది లిథియం సంబంధించినటువంటి ఆటంకి సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో లిథియం అనే ఆటం సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. తర్వాత ఈ క్వాంటమ్ నెంబర్స్ కూడా లిథియంలో ఉన్న థర్డ్ ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న ఫస్ట్ ఎలక్ట్రాన్ సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఈ రకంగా మనం దీని యొక్క విషయాన్ని మనం వివరించుకోవచ్చు. మరి ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటమ్ నెంబర్స్ అన్ని ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని -1 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనేది చూడండి. అప్పుడు దీన్ని మొత్తం తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం రాస్తాం, LLX పెద్దలు కదా 2, L వాల్యూ 0 ఉంది కాబట్టి L వాల్యూ 0 అంటే S ఆర్బిటాల్ 2S. తర్వాత 0 అన్నాడు కాబట్టి ఇది S సబ్షెల్ కాబట్టి ఒకటే బాక్స్, ఎందుకంటే S ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది కాబట్టి. తర్వాత MS అనేది -1 ఉంది. -1 అంటే ఎలక్ట్రాన్ ముందు క్లాక్ వైజ్ అయిన తర్వాతనే యాంటీ క్లాక్ వైజ్ అని రాస్తామని ఒక విధానం మనం తీసుకుంటే, అందులో ఫస్ట్ది +1 అయితే సెకండ్ ఎలక్ట్రాన్ -1 కాబట్టి ఇందులో రెండో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ నింపిన తర్వాత -1 అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ కూడా అందులో ఉంది అని అర్థం. సో ఇట్లా పట్టు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. సో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2s లో 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. సో ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2. ఎందుకు 2s2 అంటే 2s ఆర్బిటాల్ అనేది 1s నిండిన తర్వాతనే నిండాలి కాబట్టి 1s2 2s2. ఈ 1s2 2s2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది కూడా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాబట్టి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం. సో ఇది బెరిలియం సంబంధించిన ఆటం సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాబట్టి ఇప్పుడు ఈ క్వాంటమ్ నెంబర్స్ బెరిలియం సంబంధించినటువంటి సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న సెకండ్ ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి క్వాంటమ్ నెంబర్స్ అని తెలుస్తుంది. ఇలా మనం ఆర్బిటాల్స్ మనం గుర్తించాలి. ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ L = 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమి అన్నప్పుడు మనం ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు ఏం రాస్తాము? ఇది కూడా NLX మెథడ్ కాబట్టి N అంటే 2, L వాల్యూ 1 ఉంది కాబట్టి అప్పుడు L వాల్యూ 1 అన్నప్పుడు P ఆర్బిటాల్ కాబట్టి 2P ఆర్బిటాల్. నెక్స్ట్ ML వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే L = 1 అన్నప్పుడు P ఆర్బిటాల్ కాబట్టి P ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి? 3. సో ML వాల్యూ 0 అన్నాడు కాబట్టి ML వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? L వాల్యూ 1 అయినప్పుడు ML వాల్యూ 0, L వాల్యూ 1 అయినప్పుడు ML వాల్యూస్ -1 to +1 కాబట్టి -1 0 +1 అంటే 3 ఆర్బిటాల్ తీసుకుంటాం ఇక్కడ. అంటే ఇక 2px 2py అండ్ 2pz. ఇక్కడ చూడండి ML వాల్యూ అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ఫస్ట్ -1 అనుకుంటే సెకండ్ ఆర్బిటాల్ 0 అనుకుంటే థర్డ్ ఆర్బిటాల్ +1 అనుకుంటాం. ఇప్పుడు 0 అన్నాడు కాబట్టి ఎలక్ట్రాన్ అనేది 0లో ML వాల్యూ 0 ఉందంటే 0 దగ్గర మనం లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలని అర్థం. ఇందులో MS అనేది వాల్యూ ఎంత ఉంది? -1 ఉంది. -1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ముందుగా 2px ఒక ఎలక్ట్రాన్ నింపుతాం, తర్వాత దీంట్లో ఒక ఎలక్ట్రాన్ నింపుతాం. అయితే ఇందులో ఒకటే ఎలక్ట్రాన్ నింపితే అది మొదటి ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ తీసుకోవాలి +1 కాబట్టి ఇక్కడ ఉంది -1 కాబట్టి అప్పుడు ఏం చేస్తామనంటే ఇందులో ఇంకో ఎలక్ట్రాన్ నింపాలి. కానీ ఇలా మనం రాయాలి. ఎందుకు రాయాలంటే కుండ్రు రూల్ ఏం చెప్తుందంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దొరుకుతాయని తెలుసు కాబట్టి దీంట్లో మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ముందుకు వెళ్ళిన తర్వాత ముందు 2pyలో నింపినాక నెక్స్ట్ 4th ఎలక్ట్రాన్ 2px నింపి ఆ తర్వాత 5th ఎలక్ట్రాన్ దీంట్లో 2pyలో నింపుతాము. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ -1 అనేది లాస్ట్ ఎలక్ట్రాన్ దీంట్లో 0లో ఉండాలి. అది ML వాల్యూ 0లో ఉండాలి కాబట్టి ఇలా 2p ఇట్లా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం రాస్తామంటే 2p అని రాసి దీంట్లో 2 దీంట్లో 1 కాబట్టి మొత్తం 5 అంటే 2p5. ఇది ఈ క్వాంటమ్ నెంబర్స్ 2p5 ఆర్బిటాల్ సంబంధించినవి అని తెలుస్తుంది. మరి 2p5కి కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమని రాస్తాం? 2p5 నిండాలంటే 2s నిండాలి, తర్వాత 1s నిండాలి కాబట్టి 1s2 2s2 2p5 అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 9 ఎలక్ట్రాన్స్. 9 ఎలక్ట్రాన్స్ అంటే అది ఏ ఆటం? ఫ్లో ఎలక్ట్రాన్. ఈ విధంగా మనం ఎలిమెంట్స్ క్వాంటమ్ నెంబర్స్ ఆధారంగా ఆర్బిటాల్ ఆధారంగా కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం ద్వారా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తోని
నెంబర్ ఆఫ్ ప్రోటాన్ తెలుస్తాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్తోని ఆటమిక్ నెంబర్ తెలుస్తుంది. ఆటమిక్ నెంబర్తోని ఆ ఎలిమెంట్ ఏరియాని తెలుస్తుంది. ఈ రకంగా మనం రాయొచ్చు. సో ఇప్పుడు ఒకవేళ కాన్వర్స్ దీనికి కాన్వర్స్ అనేది ఒకసారి కాన్వర్స్ ఏమంటే మనకు ఇట్లా క్వశ్చన్ ఏమి ఇస్తారంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇస్తారంటే 2p4 అని ఇచ్చింది అనుకోండి. 2p4 అనేది ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన 4 క్వాంటమ్ నెంబర్స్ రాయండి అంటారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే NLX మెథడ్ సేమ్. n వాల్యూ ఎంత ఇక్కడ 2. NLX మెథడ్ n అంటే వాల్యూ 2. L అంటే p ఉంది. L అంటే p అంటే అర్థమైంది. p ఆర్బిటల్ అంటే L వాల్యూ ఎంత 1 కాబట్టి L వాల్యూ 1 అన్నమాట. నెక్స్ట్ ML వాల్యూ ఇక్కడ గమనించండి. 2p4 అన్నప్పుడు మనం దాన్ని ఈ రకంగా విడదీసి రాయాలి. ఏమని రాస్తాం 2px 2py 2pz. ఇది -1 0 ఇది +1. సో గమనించండి ఇక్కడ 2p4 అన్నాడు కాబట్టి 1 ఎలక్ట్రాన్ 3 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ 4th ఎలక్ట్రాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4th ఎలక్ట్రాన్స్ దీంట్లోకి వచ్చిన లాస్ట్ ఎలక్ట్రాన్ -1 అంటే -1 దగ్గర ఆగింది కాబట్టి ML వాల్యూ ఏమని రాస్తాం -1 అని రాస్తాం. నెక్స్ట్ MS వాల్యూ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది 2px ఆర్బిటాల్. అది మొదటి ఎలక్ట్రాన్ అయితే MS వాల్యూ +1 రాస్తాం. రెండో ఎలక్ట్రాన్ అయితే -1 రాస్తాం. ఈ రకంగా మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ అంటే ఆర్బిటాల్ ఇచ్చేసి క్వాంటమ్ నెంబర్ రాయమంటే ఇలా రాస్తాం. సో దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ సొల్యూషన్ అయితే చూపించవచ్చు. సో ఇంకా మనం ఇంకొక పెద్ద క్వశ్చన్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది 3D5 ఉంది అనుకోండి. 3D2 ఉంది. 3D2 అన్నప్పుడు దీనికి సంబంధించిన 4 క్వాంటమ్ నెంబర్స్ చెప్పండి అన్నప్పుడు ఇక్కడ NLX మెథడ్ n వాల్యూ ఎంత 3 కాబట్టి n వాల్యూ 3. L వాల్యూ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలా L ప్లస్ ఏమంటే D ఆర్బిటల్. D ఆర్బిటల్కి L వాల్యూ ఎంత 2 కాబట్టి L వాల్యూ 2. నెక్స్ట్ ML వాల్యూ. ఈ ML వాల్యూ రాయాలంటే మీకు ఫస్ట్ ఏం తీసుకోవాలంటే D ఆర్బిటల్ అంటే D ఆర్బిటల్ సంబంధించిన D ఆర్బిటల్ ఎంత L వాల్యూ 2 కాబట్టి D ఆర్బిటల్కి L వాల్యూ 2 కాబట్టి ML వాల్యూస్ ఏమైతాయి అంటే ఇక్కడ రాసాం L is equal to 1 అయితే అంటే ML వాల్యూస్ -L to +L ఉంటాయి కాబట్టి ఇక్కడ -2 to +2 ఉంటాయి. అంటే -2 తర్వాత -1 తర్వాత 0 +1 తర్వాత +2. సో ఎన్ని ఆర్బిటాల్స్ అయినాయి చూడండి 5 ఆర్బిటాల్స్ అయినాయి. సో ఇక్కడ 5 బాక్సెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఏమంటాం -2 దీన్ని -1 దీన్ని 0 +1 ఇది +2. ఇప్పుడు చూడండి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఫస్ట్ దాంట్లో ఒక ఎలక్ట్రాన్ సెకండ్ దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఎందుకంటే దీంట్లో నింపాలి ఫస్ట్. సో సెకండ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇప్పుడు ML వాల్యూ ఏమైంది -1. లాస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వచ్చిందంటే -1లోకి వచ్చింది కాబట్టి ML వాల్యూ -1 అని రాయాలి. నెక్స్ట్ MS వాల్యూ ఏమవుతుంది ఇందులో ఒకటి ఎలక్ట్రాన్ ఉంటే లాస్ట్ ఎలక్ట్రాన్లో ఏ ఆర్బిటాల్ ఉందో అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటే +1 రెండో ఎలక్ట్రాన్ అంటే -1 కాబట్టి ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి +1. ఈ రకంగా ఈ ఆర్బిటాల్ వచ్చినప్పుడు క్వాంటమ్ నెంబర్స్ రాసే విధానం ఇది. సో ఇలా మిగిలినవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్లో ఒకవేళ అడిగినప్పుడు ఇలాంటి విధానాన్ని అంటే ఇలాంటి విషయాలు మనం కావాలని తీసుకుంటే ఈజీగా ఆన్సర్